నర్సంపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చిన చోటే మరోసారి నిర్మాణం చేపట్టారు. సంతాప సభ నుంచి తిరిగి వస్తూ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతానికి చేరుకున్న కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే గద్దె నిర్మాణానికి పూనుకున్న కార్యకర్తలు పెద్ది విగ్రహం నిర్మాణం చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ రవీంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ రెవెన్యూ అధికారులు సైతం అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నర్సంపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చిన చోటే మరోసారి నిర్మాణం చేపట్టారు. సంతాప సభ నుంచి తిరిగి వస్తూ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతానికి చేరుకున్న కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే గద్దె నిర్మాణానికి పూనుకున్న కార్యకర్తలు పెద్ది విగ్రహం నిర్మాణం చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ రవీంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ రెవెన్యూ అధికారులు సైతం అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నర్సంపేటలో నెలకొన్న తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అడిగిని తెలుసుకుందాం. కేకే. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన గదే అర్ధరాత్రి కూలగొట్టడంతో ఉదయం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల ఆందోళనలతో అట్టుడికినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నల్లబెల్లి లోపల దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి సంతాప సభ పెద్ద ఎత్తున జరిగింది. దానికి అశేష జనవాహిని హాజరు కావడం, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు పాల్గొనడంతో శ్రేణులన్నీ కూడా నల్లబెల్లి బాట పట్టడం, అక్కడ సంతాప సభ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమం లోపల నర్సంపేటలో ఉన్నటువంటి పెద్ది నర్సంపేట ప్రజలకు వరంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకోవడంతో నర్సంపేట నుంచి నల్లబెల్లి నుంచి నర్సంపేటకు వెలువలా వస్తున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఆ మెడికల్ కాలేజీని చూడడం, అక్కడ ఆ సమీపంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన గద్దెను కూల్చివేయడంతో మరోసారి భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా, పెద్ది అభిమానులు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా ఆ కూల్చివేసినటువంటి గద్దె సమీపంలోకి వచ్చి మొత్తం ఒక రక్షణ వలయంగా ఏర్పడి కూల్చేసినటువంటి పిల్లలన్నింటినీ కూడా పేర్చి మళ్ళీ గద్దె కట్టి దాని మీదనే మొత్తం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి క్రమం లోపల అక్కడికి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులను కూడా పోలీసులను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఎక్కడైతే అధికారులు కూల్చివేశారో ఆ కూల్చివేసిన గద్దె మీదనే మొత్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేసి కార్యకర్తలు మొత్తం జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే డీసీపీ అంకిత్ కుమార్, అదేవిధంగా ఏసీపీ రవీందర్ రెడ్డి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు అక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చి మళ్ళీ కూల్చిన చోట్లే గద్దె మీద పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేశారు. ఓకే కేకే, థ్యాంక్ యూ.